హలో అండి. ఇవాళ కొరమేనుతో ఇగురైతే వండుకున్నానండి. అది ఎలా వండాలో మీకు చూపిస్తాను, చూడండి. చూసి మీరు వండుకుని ఎలాగుందో నాకు చెప్పండి. వండటం అయితే చూపిస్తాను, రండి వచ్చేయండి. హలో అండి. కొరమేను చేప అయితే వండటం అయితే చూపిస్తున్నాను, చూడండి. దానికి కావాల్సిన పదార్థాలండి: కొరమేను ముక్కలండి అండి, ఇంకోండి 3 ఉల్లిపాయలు, 1 టమాటా, 2 స్పూన్ల కారం, 3 పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇది గరం మసాలా, ఇది పసుపు అండి, తగినంత ఉప్పు. చూసారా అండి? వండటం అయితే చూపిస్తాను, చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. దాని మీద అయితే అండి గిన్నె పెట్టుకోండి, వెడల్పాటి గిన్నె. హలో అండి. అలా మామూలు పేస్ట్ అయితే ఆడుతున్నానండి. ఉల్లిపాయ అండి, 1 టమాటా వేసి 3 ఉల్లిపాయలు అయితే వేసి అవి అయితే పేస్ట్ అయితే చేసుకుంటున్నాము, రండి. పేస్ట్ పేస్ట్ అయితే ఆడానండి, ఇదిగోండి. చూసారా? ఈసారి అయితే స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకున్నాను, చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే అండి స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్నాం కదండి, నూనె అయితే పోసుకున్నాను. హలో అండి. నూనె అయితే పోసుకుందాము. నూనె అయితే పోసుకున్నామండి. నూనె అయితే పోసాము. నూనె చూసారా? దీంట్లో పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని వేసుకుందామండి. కాసేపు అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కాదండి, అది ఉల్లిపాయ టమాటా అన్ని పేస్ట్ అయితే వేసుకుని బాగా అయితే వేపుకోవాలండి. మొత్తం అంతా వేసేద్దాము, బాగా కలపాలి. సార్ అయితే స్టవ్ అయితే ఆరిపోయిందండి, గాలికి వెలిగించుకుందాం. సార్ అయితే బాగా కలుపుకుందామండి. మసాలా బాగా వేపాలండి నూనెలోని. అదిగోండి మసాలా బాగా ఎగుతుంది కదండి ఆయిల్లోని, బాగా వేపుకోవాలండి మసాలా. బాగా వేపుకోవాలి మసాలా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసామండి. కొంచెం పసుపు, రెండు స్పూన్ల కారం, మీకు రుచికి తగినంత 2 స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి. చూసారు కదా? ఉప్పు అయితే తగినంత అయితే వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. బాగా ఏగేదాకా బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేదాకా మసాలా వేపుకోవాలి బాగా. కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుందాము. చూసారా? కరివేపాకు వేసుకుందాము. బాగా వేపుకోవాలి. స్మెల్ కూడా బాగా కరివేపాకు మసాలాకి అయితే పడుతుంది.
చూసారా, మసాలా అయితే ఏగుతుంది. చూడండి, బాగా కలుపుకోవాలి. గరం మసాలా అయితే ఎన్ని వేసేసామండి. దీన్ని అయితే బాగా అయితే వేసుకోవచ్చు. ఇదిగోండి, సగం అయితే వేయండి. సగం అయితే చూసారా, ఇంకా సగం అయితే వేగాలండి. చూసారండి, మసాలా అయితే అండి దగ్గర పడ్డదండి. బాగా అయితే వేసుకోవచ్చు పచ్చివాసన లేకుండానే. కొంచెం అయితే దగ్గరికి అయితే పట్టదు, చూపిస్తాను చూడండి. అది బాగుంది. ఎలా వేగిపోయిందో మసాలా చూసారండి, దగ్గరికి అయితే పడ్డదండి. ఇదైతే ఇంకా కాస్త అంత వేగితే బాగుంటుంది. బాగా వేగింది. చూసారా, మనం ఏ కూర వండుకున్నాండి మసాలా అయితే బాగా వేగాలండి. వేగకపోతే అండి పచ్చి వాసన వస్తుందండి. స్మెల్ అయితే కొంచెం పచ్చి వాసన కింద వస్తుంది. అదైతే కొంతమందికి అయితే ఇష్టం ఉండదు, కొంతమంది అయితే మామూలుగా అయితే తినేస్తారండి. అందులో అయితే పచ్చి వాసన పోయేదాకా అయితే వేసుకోవాలి బాగా. కలపకపోతే అటుకు పట్టేస్తుందండి. చూసారా, ఇదైతే అండి చక్కగా బాగా వేగిపోయిందండి మసాలాలోని. మనం అయితే అండి మిక్సీ జార్ కడిగేసిన వాటర్ అయితే పోసాలి. ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే పోసామండి. చూసారా, తుమ్ములు వచ్చేస్తున్నాయండి ఈ స్మెల్కి. హలో అండి, వాటర్ అయితే పోసుకున్నాం చూడండి. చక్కగా ఇదైతే ఉడుకుతుందండి. ఈ ఉడికిన దాంట్లో అయితే మొక్కలు అయితే వేద్దామండి. మొక్కలు చూసారా, కొరమైన తలకాయ. మొక్కలన్నీ వేసాను. దీన్ని అయితే ఇప్పుడు కొంచెం కలుపుకుందామండి మొక్కలు. చూడండి, వేసానండి. చేప తలకాయ చూసారా ఎలా ఉందో. ముక్కలు అయితే అండి మూత అయితే అండి పెట్టుకోవచ్చండి. 10 నిమిషాలు కొంచెం ఉడికాక కొంచెం చిన్న మంట అయితే పెట్టుకోవచ్చండి. చూసారండి, హలో అండి, ఇటుపక్క అయితే అండి ఇడ్లీ పిండి అండి. టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఏంటి 2 అట్లు అయితే వేస్తానండి. అట్టు అయితే చూపిస్తాను ఉండండి. అట్టు అయితే వేసాను. దీనికి కొంచెం జీలకర్ర కూడా వేద్దాము. దీని చుట్టూరు అయితే కొంచెం నూనె అయితే పోద్దామండి. చూసారా, చూపిస్తాను ఉండండి. మరి దూరం కాడ దగ్గరగా చూపిస్తాం. అది
అదిగా చూసారా అండి. వీటిని అయితే అట్లయితే వేస్తున్నాను. ముందైతే కూర అయితే వండేసానండి. ఓ పక్క అయిపోయింది. వీటిని అయితే వేస్తున్నాను. అట్లలోకి అయితే అండి ఏంటి అల్లం పచ్చడి అయితే రుబ్బేనండి. అల్లం పచ్చడి అయితే ఉన్నది, దాన్ని అయితే పెడతాము. అల్లం పచ్చడి ఒంటికి అయితే చాలా మంచిదండి వాడటం. ఇదిగోండి అట్టు. ఇంకోటి అయితే వేసుకుందాం. టైం 9 అయిపోతుంది కదండి, ఆకలి అయితే వేసేస్తుంది. 2 అట్లు వేసుకుని గబా గబా లాగించేసి తర్వాత అయితే ఉన్న పని అయితే తాయితీగా చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేస్తున్నానండి కొంచెం. ఆయిల్ అయితే తెచ్చాను, వేస్తున్నాను అండి. ఆయిల్ అయితే వేసాను. దీన్ని ఒకసారి అయితే చూడొచ్చండి, దీని వాతావరణం ఎలా ఉన్నదో చూసేయచ్చు. అబ్బా నెల అయితే అదిరిపోతుందండి, భలే ఉడుకుతుంది చూసారా. మీకు కూడా నోరు ఉడుతుందండి. మా ఇంటికి వచ్చేయండి, కొర్రమీన కూరతో భోజనం అయితే చేసేద్దరు. కానీ మళ్ళీ అయితే 10 నిమిషాలు అయితే మూత అయితే పెట్టుకుంటాం. అయితే చెరగేసేద్దాము. టిఫిన్ అయితే రెడీ అండి, చూసారా అండి. దీంట్లో అయితే వాటర్ అయితే కలుపుకోవచ్చండి మనం. అల్లం పచ్చడి అండి, ఇదిగోండి అల్లం పచ్చడి వేస్తున్నాను. చూపించండి, మరి చూపిస్తాను చూడండి. అల్లం పచ్చడి టిఫిన్ అయితే చేస్తున్నానండి. ఆకలి అయితే వేసేస్తుంది. బాగుందా? సూపర్గా అయితే ఉన్నాయండి. అల్లం చట్నీ కదండి, చట్నీ అయితే బాగుంటుందండి. అల్లం చట్నీ అట్లలోకైనా సరే, ఇడ్లీలోకైనా సరే అండి, అల్లం చట్నీ సూపర్ అయితే ఉంటుంది. మీరు చేసుకుని తినండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అండి. ఇంక కూర అయితే చూద్దాము. కడుపు అయితే మాడిపోతుంది కదా, టైంకి అయితే కడుపులో ఏదో ఒకటి అయితే వేసేయాలి, లేదంటే మన శరీరం మన మాట అయితే ఆలకించదు. అందుకనేసి ఎంత తిన్నా సరే, మీరు కొంచెం తిన్నా సరే అండి, టైంకి అయితే తినేయండి అండి. ఏమండో కూర అయితే దగ్గర పడ్డది చూడండి. ఇంకా కొంచెం అయితే ఉడకాలండి, ఇంకొక 5 నిమిషాలు అయితే పడుతుంది అండి. ఇలాగైతే కొంచెం కలపచ్చండి, అడుగు పట్టకుండా చూసుకోవాలండి, లేదంటే అడుగు పడితే బాగోదు కదా. జాగ్రత్తగా వండుకోవాలి. మరి మనం ఏం చేస్తాం, మరి కొంచెం అశ్రద్ధ ఎక్కువ.
పెట్టేసి మూత ఎట్టేసి బయటకు వెళ్ళిపోయి ఎవరికన్నా కాసేపు బాతాకాన్ని వేసామనుకోండి ఈలోగా దీని పని అయితే ఇది చేసుకుంటా ఉంటుంది. తర్వాత మనమే కదా బాధపడాలి. అందుకనేసి అందరి చేత అయితే తిట్లు అయితే తినకూడదు కదా. ఇంట్లో ఏం చేస్తారు తెలుసండి, బంగాళాకు కూర అంతా చగలేసేసావు, ఎక్కడ నిద్రవుతున్నావు అనేసి పెడతారండి. ఒక్కొక్కసారి అయితే మనం ఎంత బాగా జాగ్రత్తగా వండినా సరే అండి దానికి ఏదో రకంగా అయితే పేర్లు పెడతారండి కొంతమంది. ఏంటి దీన్ని అయితే ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడికించేయచ్చండి. కాసేపు అయితే మూత పెట్టేసుకుంటాం. హలో అండి, కూర అయితే దగ్గర పడ్డదండి. చూడండి, చూసారా కూర అయితే దగ్గర పడ్డారు. దీన్ని దింపుకొని స్మెల్ అయితే భలే వస్తుందండి, కూర స్మెల్ సూపర్గా ఉంది కూర. మీకు ముక్క చూపించమంటారా? సూపర్గా ఉంటుంది. చూసారా, ఇదిగా ఉంది కూర. ముక్క అయితే భలే ఉడికిందండి. దీన్ని అయితే దించేసుకొని మీకైతే చూపిస్తాను, చూసేద్దరు కానీ ఒక్క నిమిషం ఉందండి. హలో అండి, కూర అయితే రెడీ అయిపోయిందండి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి గుమ్మ గుమ్మలాడే ఏంటి కొరమైన ఎగురు రెడీ అండి. రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఏంటి మీరు కూడా వండుకుని ఎలాగుందో నా కామెంట్ అయితే పెట్టండి. ఉంటానండి.